గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే అంశాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా శల్యుడు పాండవుల దగ్గరికి వెళ్ళడం, ఇది 8వ అధ్యాయంలో ఘట్టం. అది ఆ భాగాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఎక్కడ దాకా మనకి ఈ శ్లోకం వచ్చింది, ఏ శ్లోకం చెప్పుకోవాలి అని అంటే, ద్రౌపదీ చ సుభద్రా చ అభిమన్యుశ్చ భారత సమేత్య చ మహాబాహుం శల్యం పాండుసుతస్తథా కృతాంజలిరదీనాత్మా ధర్మాత్మా శల్యమబ్రవీత్. ద్రౌపదీ చ సుభద్రా చ అభిమన్యుశ్చ భారత సమేత్య చ మహాబాహుం శల్యం పాండుసుతస్తదా కృతాంజలిరదీనాత్మా ధర్మాత్మా శల్యమబ్రవీత్. ద్రౌపది అలాగే సుభద్ర అభిమన్యుడు మొత్తం ఈ పరివారంతో అందరితో కలిసి మహాబాహుడైనటువంటి శల్యుణ్ణి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన యుధిష్ఠిరుడు. కృతాంజలి అలా నమస్కరిస్తూ ఆయన్ని ఇలా ప్రార్థన చేస్తున్నట్ట, అభ్యర్థిస్తున్నట్ట. ఏమని అంటే, యుధిష్ఠిర ఉవాచ స్వాగతం తేస్తు వై రాజన్ ఏతదాసనమాస్యతాం. ముందు స్వాగతం పలికాడు ఆయన. పలికిన తర్వాత మంచి ఆసనాన్ని చూపించాలి కదా, ఇలా ఆసనం మీద కూర్చోండి అని ప్రార్థించాడు. స్వాగతం తేస్తు వై రాజన్ ఏతదాసనమాస్యతాం. అనంతరం వైశంపాయన ఉవాచ, అంటే వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నటువంటి కథ ఇదంతా. తతోన్యషీదత్ శల్యశ్చ కాంచనే పరమాసనే కుశలం పాండవో పృచ్ఛత్ శల్యం సర్వసుఖావహం సతైః పరివృతః సర్వైః పాండవైః ధర్మచారిభిః ఆసనే చోపవిష్టస్తు శల్యః పార్థమువాచః. తతోన్యషీదచ్చల్యశ్చ కాంచనే పరమాసనే కుశలం పాండవో పృచ్ఛత్ శల్యం సర్వసుఖావహం సతైః పరివృతః సర్వైః పాండవైః ధర్మచారిభిః ఆసనే చోపవిష్టస్తు శల్యః పార్థమువాచః. ఈ విధంగా అతన్ని చుట్టూ చేరి వీళ్ళంతా ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయనకి ఒక ఆసనాన్ని ఇచ్చారు. ఇచ్చినటువంటి ఆసనం ఎట్లా ఉంది అంటే, కాంచనే పరమాసనే, ఉత్కృష్టమైనటువంటి ఆసనం. అది ఉత్కృష్టమైన ఆసనం ఎప్పుడు అవుతుందంటే, అదంతా బంగారుమయమైనటువంటి ఆసనం. అటువంటి ఆసనం మీద ఆయన కూర్చోబెట్టారు. కుశలం పాండవో పృచ్ఛత్, వీళ్ళంతా పాండవులంతా కూడా కుశలాన్ని అడిగారు శల్యుణ్ణి. శల్యం సర్వసుఖావహం, అటువంటి ఆసనం మీద కూర్చున్నాడు కాబట్టి మంచి సుఖాన్ని అనుభవిస్తున్నాడు ఆయన. అంటే కాంచనమైనటువంటి ఆసనం కాబట్టి, అటువంటి ఆసనం మీద ఆయనకి ఏ రకమైనటువంటి ప్రతికూలత లేదు కాబట్టి అది సర్వసుఖాన్ని ఇస్తోంది ఆయనకి. అటువంటి సుఖాన్ని ఇచ్చే ఆసనం మీద కూర్చున్నటువంటి శల్యుణ్ణి పాండవులు అడుగుతున్నారు కుశలాన్ని. సతైః పరివృతః సర్వైః పాండవైః ధర్మచారిభిః, వీళ్ళందరితోటి చుట్టుముట్టి ఉన్నాడు ఆయన. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ధర్మచారిభిః, అంటే ధర్మానుష్ఠానం చేసేటువంటి వారు. అన్ని చోట్ల పాండవ పక్షంలో మాట్లాడేటప్పుడు అంతటా కూడా ధర్మచారిభిః, ఈ విధంగా ధర్మశీలాహ ధర్మపరాయణాహ అనే అంశాలన్నీ మనకి చాలా శ్లోకాల్లో ఉటంకిస్తూ ఉంటారు. ఎందుచేతంటే ధర్మమే వాళ్ళ యొక్క ఉనికి, ఊపిరి. కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయం ఇది, అంటే వాళ్ళు ధర్మతత్పరులై ఉన్నారనే విషయాన్ని పరిపరి విధాలుగా సూచిస్తూ ఉండడం కోసమై వాళ్ళు ధర్మాన్నే తప్ప ఇతరమును వాళ్ళు అపేక్షించి ఉండరు. నిరంతర ధర్మపరాయణులై ఉంటారు. ధర్మాన్ని విడిచి ఏ రోజు ఏ సమయంలో ఏ ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆ ధర్మాన్ని ఆచరిస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకే ఆ పదం సార్థకమవుతుంది. కాబట్టి అన్ని చోట్ల ఆయా పదాలతోటి మనకి ఉపదేశం చేస్తున్నారు ఆయన. సతైః పరివృతః సర్వైః పాండవైః ధర్మచారిభిః ఆసనే చోపవిష్టస్తు శల్యః పార్థమువాచః. అనంతరం కుశలం రాజశూర్దూల కచ్చిత్తే కురునందన అరణ్యవాసాత్ దిష్ట్యాసి విముక్తో జయతాంబర
కుశలం రాజశార్దూల కచ్చిత్తే కురు నందన అరణ్యవాసాత్ దిష్ట్యాసి విముక్తో జయతాం వరా. కుశలం రాజశార్దూల కచ్చిత్తే కురు నందన అరణ్యవాసాదిష్ట్యాసి విముక్తో జయతాం వరా. అర్జునుడిని చూసి మాట్లాడుతున్నాడు ఆయన శల్యుడు. కుశలం రాజశార్దూల, ఓ రాజసింహమా కుశలమేనా అని అడుగుతున్నాడు ఆయన. అడిగిన తర్వాత కచ్చిత్తే కురునందన, కురునందన నీకు మంగళమగుగాక. ఏమిటి మంగళం, ఎందుకు మంగళం అవ్వాలి అంటే ఇంత పూర్వం ఆయన పొందినటువంటి అమంగళమేనా ఉంది అంటే దాన్నే అనంతర పాదంలో చూపిస్తున్నారు. అరణ్యవాసాదిష్ట్యాసి విముక్త, ఘోరమైనటువంటి అరణ్యవాసాన్ని చేసి దాని నుంచి మీరు విముక్తులై ఉన్నారండి. అరణ్యవాసాదిష్ట్యాసి విముక్త, అరణ్యవాసం నుంచి నువ్వు విముక్తుడవై దిష్ట్యాసి భాగ్యంతో కూడుకున్నవాడవై ఉన్నావు. అంటే ఎంతో అరణ్యవాసం అనేది ఎంతో క్లేశాన్ని కలగజేసేటువంటిది కదా. అంతటి క్లేశాన్ని కలగజేసేటువంటి అరణ్యవాసం నుంచి విముక్తిని పొందడమే భాగ్యం. ఇప్పుడు చూడండి, ఎంతెంతో అపరాధం చేసిన వాళ్ళని ఎక్కడెక్కడో పెడుతూ ఉంటారు. వాళ్ళకి బయటికి రావడమే అదొక పెద్ద భాగ్యం. అదే రీతిలో వీళ్ళకి చెయ్యనటువంటి దోషానికి వీళ్ళ మీద ఒక అపనింద మోపి, వీళ్ళని జూదంలో వీళ్ళు ఓడిపోయారనే నెపం మోపి, తెలియనటువంటి అంశంలో వీళ్ళని ఇరికించి, తద్వారా వీళ్ళు అపజయాన్ని పొందారనేటువంటి భ్రమను కల్పించి అరణ్యవాసం చేయించారు. కాబట్టి ఇటువంటి అరణ్యవాసం నుంచి విముక్తుడవై నువ్వు భాగ్యయుక్తోసి అని అంటున్నాడు ఆయన. జయతాం వర, నీకు శ్రేష్ఠ, నీకు జయము కలుగుగాక. అనంతరం సుదుష్కరం కృతం రాజన్ నిర్జనే వసతా త్వయా భ్రాతృభిః సహ రాజేంద్ర కృష్ణయా చానయా సహ. సుదుష్కరం కృతం రాజన్ నిర్జనే వసతా త్వయా భ్రాతృభిః సహ రాజేంద్ర కృష్ణయా చానయా సహ. పాపం చెప్తున్నాడు ఇలాగ. ఇంకా ఏ విధంగా అంటే శల్యుడు చెప్తూ ఉన్నాడు ఆయన. సుదుష్కరం కృతం రాజన్, హే రాజన్, ఎంతో దుష్కరం అంటే అత్యంత క్లేశకరమైనటువంటి పని నువ్వు చేసావయ్యా. అంతటి క్లేశాన్ని చేసినటువంటి కలగజేసే పని ఏమిటి అంటే నిర్జనే వసతా త్వయా, జనం వాసం లేనిటువంటి, ఎక్కడా జనసంచారము లేనటువంటి ఒక ఘోరమైన అరణ్యంలో నివాసం ఉందే, ఇది చాలా క్లేశాన్ని కలగజేసేటువంటి పని. నిర్జనే వసతా త్వయా భ్రాతృభిః సహ రాజేంద్ర, కేవలం నువ్వొక్కడివే ఇతంత క్లేశాన్ని పొందావా అంటే అందరూ సోదరులు అందరితో కలిసి నువ్వు ఈ దుఃఖాన్ని పొందావు. భ్రాతృభిః సహ రాజేంద్ర, కేవలం వాళ్ళు మాత్రమేనా, కృష్ణయా చానయా సహ, నీ ధర్మపత్నితో సహా అంతటి అరణ్యవాసాన్ని చేసి అరణ్యవాసం వల్ల కలిగేటువంటి అత్యంత క్లేశాన్ని నువ్వు పొంది ఉన్నావు. అజ్ఞాతవాసం ఘోరం చ వసతా దుష్కరం కృతం దుఃఖమేవ కుతః సౌఖ్యం భ్రష్టరాజ్యస్య భారత. అజ్ఞాతవాసం ఘోరం చ వసతా దుష్కరం కృతం దుఃఖమేవ కుతః సౌఖ్యం భ్రష్టరాజ్యస్య భారత. అజ్ఞాతవాసం ఘోరం. అజ్ఞాతవాసం అంటే ఎవరికీ తెలియకుండా సంచరించడం. అంతటి మహాప్రభువులైనటువంటి వారు ఎవరికీ తెలియకుండా వాళ్ళు వాసం చేయడం అంటే అది ఎంతటి ఘోరమండి. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అది కేవలం బయట నుంచి చూసే వాళ్ళకి ఆ యొక్క ఘోరం తెలియదు. మహాప్రభువులు అయినటువంటి రాజులు, మహాక్షత్రియులు, వాళ్ళు సూర్యవంశపు క్షత్రియులు, వాళ్ళు ఏ దోషము లేకుండా వాళ్ళు ఈ రకమైనటువంటి ఇబ్బందిని పడుతూ ఉన్నారు, ఇంతటి ఘోరాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అజ్ఞాతవాసం అనేటువంటిది ఘోరం కాబట్టి అటువంటి ఘోరాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి అజ్ఞాతవాసం ఘోరం చ వసతా దుష్కరం కృతం. దుఃఖకారణమైనటువంటి అజ్ఞాతవాసాన్ని నువ్వు ఎంతో చేసావు, ఘోరమైన అజ్ఞాతవాసాన్ని చేసావు కాబట్టి అది దుఃఖమేవా. అజ్ఞాతవాసం అనేది దుఃఖమే. అది ఎలా సుఖమవుతుంది? భ్రష్టరాజ్యస్య కుతః సౌఖ్యం, రాజ్యభ్రష్టుడైనటువంటి వాడికి సౌఖ్యం ఎక్కడి నుంచి వస్తుందని ఆయన అని ఎంతో ప్రేమగా ఆయన చెబుతూ ఉన్నాడు శల్యుడు యుధిష్ఠిరుని సంబోధించి. ఈ విషయాన్ని వైశంపాయనులు జనమేజయుడికి చెబుతూ ఉన్నారు. అజ్ఞాతవాసం ఘోరం చ వసతా దుష్కరం కృతం దుఃఖమేవ కుతః సౌఖ్యం భ్రష్టరాజ్యస్య భారత. అనంతర శ్లోకం. దుఃఖస్యైవ మహతః ధార్తరాష్ట్రస్య కృతస్య వై అవాప్స్యసి సుఖం రాజన్ హత్వా శత్రూన్ పరంతప. దుఃఖస్యైవ మహతః ధార్తరాష్ట్రస్య కృతస్య వై
అవాప్స్యసి సుఖం రాజన్ హత్వా శత్రూన్ పరంతప దుఃఖస్యైవ మహతః ధార్తరాష్ట్రకృతస్య వై అవాప్స్యసి సుఖం రాజన్ హత్వా శత్రూన్ పరంతప. ధార్తరాష్ట్రుడు దుర్యోధనుడు కలుగజేసినటువంటి దుఃఖం ఇంత అంతా అని చెప్పడానికి లేదు, ఎంతో దుఃఖాన్ని కలుగజేశాడు మీకు. కానీ సుఖం అవాప్స్యసి, యుధిష్ఠిరా నువ్వు సుఖాన్ని పొందుతావు ఖచ్చితంగా. హత్వా శత్రూన్ పరంతప, ఎప్పుడు ఈ సుఖాన్ని పొందుతావు? నీ శత్రువుల్ని చంపిన తర్వాతే నువ్వు ఈ సుఖాన్ని పొందుతావు. అవాప్స్యసి సుఖం రాజన్ హత్వా శత్రూన్ పరంతప. పరంతప, పరాన్ అంటే శత్రువుల్ని తప్పింపజేస్తాడు ఆయన, కాబట్టి పరంతప అని సంబోధన చేశారు. అతని ముందు ఏ శత్రువు నిలువలేడు, అటువంటి పరాక్రమవంతుడు యుధిష్ఠిరుడు. దుఃఖస్యైవ మహతః ధార్తరాష్ట్రస్య కృతస్య వై అవాప్స్యసి సుఖం రాజన్ హత్వా శత్రూన్ పరంతప. విదితం తే మహారాజ లోకతంత్రం నరాధిప తస్మాల్లోభకృతం కించిత్ తవ తాత న విద్యతే. విదితం తే మహారాజ లోకతంత్రం నరాధిప తస్మాల్లోభకృతం కించిత్ తవ తాత న విద్యతే. లోకతంత్రం, హే నరాధిప నరశ్రేష్ఠ అని సంబోధన చేస్తూ, లోకతంత్రం లోకతీరు ఎలా ఉందో నీకు తెలియని అంశం కాదయ్యా యుధిష్ఠిరా. విదితం తే మహారాజ లోకతంత్రం, లోకం యొక్క తీరు ఎట్లా ఉంటుంది అనేది నీకు తెలియక్కర్లేదు, విడిగా నీకంతా తెలుసున్న అంశమే అదంతా. తస్మాల్లోభకృతం కించిత్, ఈ లోభం వల్ల ఏదైనా నీలో కించిత్ గుణభేదం ఉందా అంటే ఏమాత్రము నీలో మార్పు రాలేదయ్యా. ధర్మం మీదే నువ్వు అలా నిలబడి ఉన్నావు, వీళ్ళు ఎంత అపకారం చేసినా కూడా. తస్మాల్లోభకృతం కించిత్ తవ తాత న విద్యతే. లోభం అంటే ఏముంది? ఈ విధంగా పరద్రవ్యేషు అతిశయేన అభిలాష, అంటే మనకి ఉన్నటువంటి ద్రవ్యాన్ని మీద అభిలాష పక్కన పెట్టండి, మనకి ఎంతున్నా కూడా ఇతర ద్రవ్యం మీద మనకి అభిలాష ఎక్కువ. అంటే పరద్రవ్యం మీద మనకు ఉండే కోరిక చాలా ఎక్కువగా ఉంటుందిట. ఆ అభిలాష ఇంత అంత అని చెప్పడానికి లేదు, మనకి ఎంత ఉన్ననూ కూడా. దాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఆయన. లోభం అనే శబ్దానికి ఈ వివరణ ఉన్నది మాట. విదితంతే మహారాజ లోకతంత్రం నరాధిప తస్మాల్లోభకృతం కించిత్ తవ తాత న విద్యతే. ఈ లోభం ఏమాత్రము నీలో కనబడటం లేదయ్యా అని అడుగుతున్నాడు ఆయన. అనంతరం రాజర్షీణాం పురాణానాం మార్గమన్విచ్ఛ భారత దానే తపసి సత్యే చ భవ తాత యుధిష్ఠిరా. ఆయన మళ్ళీ ఉపదేశం చేస్తున్నాడు శల్యుడు. రాజర్షీణాం పురాణానాం మార్గమన్విచ్ఛ భారత దానే తపసి సత్యే చ భవ తాత యుధిష్ఠిరా. మీ పూర్వరాజులు ఏ ఏ మార్గాన్ని అనుసరించి ఉన్నారో ఆ మార్గాన్ని అనుసరించి వెళ్ళవయ్యా, అదే మార్గాన్ని నువ్వు కూడా కోరుకో. రాజర్షీణాం పురాణానాం మార్గమన్విచ్ఛ భారత, వాళ్ళ యొక్క మార్గం ఏదైతే ఉన్నదో, నీ పూర్వరాజులు ఏ ఏ మార్గంలో సంచరించారో, ఏ మార్గాన్ని అనుసరించారో, ఏ ధర్మ మార్గం ద్వారా వాళ్ళు జయాన్ని పొందారో ఆ ధర్మ మార్గాన్నే నువ్వు కోరుకో అని చెప్తున్నాడు ఆయన. ఏమిటి ఆ ధర్మ మార్గము అన్నదానికి వివరణగా దానే తపసి సత్యే చ భవ. దానం, దానం అంటే ఉన్నంతలో ఏది దానమో, ఏది దాన యోగ్యమో అది నువ్వు ఆ దానం చేయడము. ఆ విధంగా అనంతరం దానం తపసి, నియమేషు తపశ్శబ్ద, ఇంద్రియాది నిగ్రహము, ఈ విధంగా తపస్సు మాట, అది తపస్సు అవుతుంది. అంటే ఏది మనకి నియమనంగా చేయబడి ఉన్నదో, చేయవలసి ఉన్నదో అది తపస్సు. ఆ దాన్ని మనం అతిక్రమిస్తే, ఆ నియమం దాటిపోతే కనుక అది తపస్సు కాదు, అది మరొక రకమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది, అంటే విరుద్ధమైన ఫలాన్ని ఇస్తుంది. తపస్సు అనేది నియమం మీద ఆధారపడి, నియమమే తపస్సు. రాజర్షీణాం పురాణానాం మార్గమన్విచ్ఛ భారత దానే తపసి సత్యే చ. అలాగే సత్య మార్గం, ఎప్పుడూ కూడా సత్యాన్ని వాళ్ళు విడనాడకుండా, ఏ రోజు ఎంతటి దుఃఖాన్ని పొందినా అసత్యం వైపు వాళ్ళు మొగ్గలేదు, అటుపక్క వాళ్ళు ఒరగలేదు. ఆ విధంగా ఎప్పుడూ కూడా దానము, తపస్సు, సత్యం, ఈ మూడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. దానం అన్నదానికి మనకి శాస్త్రం ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి అంటే స్వత్వ నివృత్తిపూర్వక పరస్వత్వాపాదనం దానం. ఈ విధంగా అంటుంది దానాన్ని. స్వత్వం అంటే ఈ వస్తువు మన దగ్గర ఉంది, మనది అనుకున్నాం మనము,
అనంతరం ఇది ఏదో బ్రాహ్మడికి ఇది ఇవ్వాలి అని అనుకున్నాము, లేదు ఒక దేవతకి ఇవ్వాలనుకున్నాము. ఎప్పుడైతే దేవతకి ఇవ్వాలనుకున్నామో ఇంద్రాయేదన్న మమ విష్ణవ ఇదన్న మమ అని ఎప్పుడైతే మనం ఈ ద్రవ్యాన్ని దానికి భాగం మనం ఇచ్చేసామో, అంటే అంతవరకు స్వత్వం మనదిగా ఉన్నటువంటి ఆ భాగము పరస్వత్వం అయిపోతుంది. అదే దానం అంటే. ఒకసారి మన వస్తువుగా ఉన్నదాన్ని అన్యులకి మనం ఎప్పుడైతే సమర్పణ చేశామో అదే దానము. అంటే ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని యందు స్వత్వబుద్ధి మనది అనే భావన ఉండకూడదు దాని యందు. కాబట్టి ఇంద్రాయేదన్న మమ అని మనం ఎందుకు త్యాగం చెప్తామంటే, నేను ఇచ్చినటువంటి ఈ ద్రవ్యము ఈ దేవతకి సంబంధించింది తప్ప నాది కాదు అని స్పష్టంగా చెప్తుంది అన్నమాట. రాజర్షీణాం పురాణానాం మార్గమన్విచ్ఛ భారత దానే తపసి సత్యే చ భవతాత యుధిష్ఠిర. ఈ అంశాల మీద నువ్వు నిలబడి ఉండు. సత్యము, అలాగే తపస్సు, ఆ విధంగా దానం. వీటి ఎందే ఇది అంటే ఈ అంశములనే నీ పూర్వరుషులంతా కూడా అనుసరించి ఉన్నారు. పూర్వరాజులు ఈ మార్గాన్ని అనుసరించి ఉన్నారు కాబట్టి అదే మార్గంలో నువ్వు కూడా ఆ మార్గాన్ని అనుసరించి ఉండు, ఆ మార్గంలోనే వెళ్ళు అని ఉపదేశం చేసినాడు ఆయన. అనంతర శ్లోకం క్షమా దమశ్చ సత్యంచ అహింసా చ యుధిష్ఠిర అద్భుతశ్చ పునర్లోకః త్వయి రాజన్ ప్రతిష్ఠితః. క్షమా దమశ్చ సత్యంచ అహింసా చ యుధిష్ఠిర అద్భుతశ్చ పునర్లోకః త్వయి రాజన్ ప్రతిష్ఠితః. ఇంకా పూర్వరాజులు అనుసరించినటువంటి మార్గాలు ఏదైతే ఉందో ఆ మార్గములనన్నిటినీ మనకి చెబుతూ ఉన్నారు. అంటే దానము, తపస్సు, సత్యమని పూర్వ శ్లోకంలో చెప్పారు. వాటి యొక్క అనంతరము ఇంకా వాళ్ళు అనుసరించిన మార్గం ఏదైతే ఉన్నదో, అంటే చేయవలసినటువంటి ఇంకా ఏ ఏ ధర్మములు ఉన్నాయో ఆ ధర్మాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు. క్షమా దమశ్చ సత్యంచ, క్షమాగుణం అంటే ఎంతటి దుఃఖంలో ఉన్నవాడికైనా సరే, ఎంతటి పాపాన్ని చేసిన వాడికైనా మన్ని శరణు గూర్చినప్పుడు, మన్ని శరణు పొందినప్పుడు వాడితో క్షమాగుణాన్ని మనం ప్రసాదించడం, అది క్షమ. అలాగే దమశ్చ ఇంద్రియ నిగ్రహం, ఏ సమయంలోనూ కూడా ఇంద్రియ లోభత్వం లేకపోవడం. అంటే లోపల ఉండే మన బాహ్యేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియములు ఏ ఏ వాటికి మనకి ఉపయోగించాలని ధర్మశాస్త్రం చెప్పిందో, ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారము ఇంద్రియములను ఆయా విషయములో ఉపయోగించుట, అదే దమ. క్షమా దమశ్చ సత్యంచ అహింసా చ యుధిష్ఠిర, హింసారహితమే, ఎప్పుడూ హింసను కోరలేదు వాళ్ళు. అహింసా చ యుధిష్ఠిర అద్భుతశ్చ పునర్లోకః త్వయి రాజన్ ప్రతిష్ఠితః. పునర్లోకః అంటే నీ ముందు చూపు ఏదైతే ఉందో అది చాలా అద్భుతమయ్యా, నీకున్నటువంటి ముందు చూపు ఎవరికీ లేదు అని కొనియాడుతూ ఉన్నాడు ఆయన. అద్భుతశ్చ పునర్లోకః త్వయి రాజన్ ప్రతిష్ఠితః, నీ యందు ఇవన్నీ స్వభావంగానే ఇమిడిపోయి ఉన్నాయి అంటున్నాడు ఆయన. అనంతర శ్లోకం ఇంకా ఆయన యొక్క స్వభావాన్ని చెబుతూ ఉన్నాడు. అంటే శల్యుడు యుధిష్ఠిరుడితో మాట్లాడుతూ ఆయన యొక్క గుణగణాలను చెప్పడము, వీటిల్లో ఈ పనులన్నీ నువ్వు చెయ్యని ఉపదేశం చేయడం. అంటే ఈ మాటలు చెప్పకపోతే ఆయన ఈ పని చేయటం లేదా అంటే కాదు అభిప్రాయం. అక్కడ ధర్మరాజు ద్వారా ఇది ఉపదేశం ఎవరికి అంటే మనకి ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ధర్మరాజు ఆల్రెడీ ఈ ధర్మాలన్నీ చేస్తూనే ఉన్నాడు. ఇంతటి ధర్మం చేస్తున్నటువంటి వాడిని కాబట్టి ఈయన ధర్మరాజు. అటువంటి ధర్మాలను చేస్తున్నటువంటి వాడికి మళ్ళీ ధర్మబోధన చేయడం ఎందుకు అంటే, ఇంతటి ధర్మపరాయణుడు ధర్మరాజు అని మనకి తెలియడం, తద్వారా మనము ఈ ధర్మాలన్నీ చెయ్యాలి అని మనకి బోధన చేయడం కూడా ఇందులో తాత్పర్యం. అనంతరం అతని యొక్క స్వభావాన్ని చెబుతూ ఈ శ్లోకం మృదుర్వదాన్యో బ్రహ్మణ్యః దాతా ధర్మపరాయణః ధర్మాస్తే విదితా రాజన్ బహవో లోక సాక్షికాః. మృదుర్వదాన్యో బ్రహ్మణ్యః దాతా ధర్మపరాయణః ధర్మాస్తే విదితా రాజన్ బహవో లోక సాక్షికాః. ఆయన స్వభావాన్ని చెప్తున్నాడు పాపం శల్యుడు. మృదుహు, చాలా మృదు స్వభావుడు ఆయన. మరి పూర్వం పరంతప శత్రువులను తప్పింపజేస్తున్నాడు అని చెప్పాం కదా గుణం, అది శత్రువుల పట్ల ఉండేటువంటి స్వభావం. ఈ అసలు స్వభావం ఏమిటంటే మృదు స్వభావుడు ఆయన. మృదు వదాన్య, మంజులమైన వాక్కు, ఆయన వాక్కు వింటే చాలు అందరూ ఆయనకి వశమైపోతారట, అటువంటి వాక్కు అయింది. మృదురు వదాన్య బ్రహ్మణ్య బ్రాహ్మణేభ్యో హిత, బ్రాహ్మణులకి చాలా హితాన్ని చేకూర్చేటువంటి వాడు ఆయన. ఎందుచేత అంటే బ్రాహ్మణులు నిరంతరము ధర్మానుష్ఠానం చేస్తూ ఉంటారు కాబట్టి, ధర్మ తత్పరాయణులే వాళ్ళు సంచరిస్తున్నారు కాబట్టి, ఈయన కూడా అదే ధర్మాన్ని అనుసరించి లోకపాలన చేస్తున్నాడు కాబట్టి, బ్రాహ్మణులు ధర్మ తత్పరులై ఉన్నారు కాబట్టి బ్రాహ్మణ యందు హితుడు
అనే అంశాన్ని చూపించడం కోసం బ్రహ్మణ్య అనే ఒక విశేషణం వేశారు ఆయనకి. మృదుర్వదాన్యో బ్రహ్మణ్య దాతా ధర్మపరాయణ బహుదానశీల. అంటే ఎంత ఇవ్వడం అంటే ఎంత ఇచ్చినా తక్కువే. ఆయన ఇచ్చేటటువంటి దానం ఎంత అని మీ విలువ కట్టలేనంత దానం చేసేటువంటి స్వభావుడు ఆయన. ధర్మపరాయణ. ధర్మపరాయణుడు అంటే ధర్మమునందు అత్యంత ఆసక్తుడు, ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టి ఉండడు అనడం కోసం ధర్మపరాయణ అనే పదాన్ని వేశారు. ధర్మాస్తే విదితా రాజన్ బహవో లోక సాక్షికా. లోకంలో కనిపిస్తున్నటువంటి ఎన్నెన్నో ధర్మాలు ఉన్నాయి, ఇన్ని ధర్మాలు నీకు తెలియనివి కాదయ్యా అని అంటున్నాడు ఆయన శల్యుడు యుధిష్ఠిరుడితోటి. మృదుర్వదాన్యో బ్రహ్మణ్యో దాతా ధర్మపరాయణ. ఇవంతా కూడా ఆయన యొక్క స్వభావాన్ని చూపించాడు. ధర్మాస్తే విదితా రాజన్ బహవో లోక సాక్షికా. లోకం తీరును చూపిస్తున్నాడు ఎలా ఉంటుంది అనేది. ఇవన్నీ ఈ లోకం తీరంతా నీకు తెలుసున్న అంశమే అనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు ఆయన. అనంతరం సర్వ జగదిదం తాత విదితం తే పరంతప దిష్ట్యా కృచ్ఛ్రమిదం రాజన్ పారితం భరతర్షభ. సర్వం జగదిదం తాత విదితం తే పరంతప దిష్ట్యా కృచ్ఛ్రమిదం రాజన్ పారితం భరతర్షభ. ఈ సమస్తమైన జగత్తు తీరు నీకు తెలుసున్న అంశమే. జగత్తులో ఏ తీరు అయితే ఉన్నదో, మనుషుల యొక్క సంచారం ఎలా ఉంటుందో, స్వభావం ఏమిటో, వాళ్ళు ఆచరించే ధర్మములు ఏమిటో, ఇవన్నీ ఏమాత్రము నీకు కొత్తవి కాదు, నీకు అన్నీ తెలిసిన అంశములే. సర్వం జగదిదం తాత విదితం తే పరంతప దిష్ట్యా కృచ్ఛ్రమిదం రాజన్. దిష్ట్యా ఎంతో భాగ్యంతో కూడి ఇంతటి కృచ్ఛ్రం, ఇంతటి దుఃఖాన్ని నువ్వు దుఃఖం నుండి బయటపడ్డావు, ఇంతటి దుఃఖాన్ని నువ్వు అనుభవించి బయటకు వచ్చావు. దిష్ట్యా కృచ్ఛ్రమిదం రాజన్ పారితం భరతర్షభ. భరతశ్రేష్ఠ, ఇంతటి దుఃఖాన్ని అనుభవించి నువ్వు ఈ దుఃఖం నుంచి భాగ్యవశం చేత నువ్వు బయటికి వచ్చావయ్యా అని అంటున్నాడు ఆయన. దిష్ట్యా పశ్యామి రాజేంద్ర ధర్మాత్మానం సహానుగం నిస్తీర్ణం దుష్కరం రాజన్ త్వాం ధర్మ నిచయం ప్రభో. దిష్ట్యా పశ్యామి రాజేంద్ర ధర్మాత్మానం సహానుగం నిస్తీర్ణం దుష్కరం రాజన్ త్వాం ధర్మ నిచయం ప్రభో. ఎంతో భాగ్యవశం చేత నేను నిన్ను చూస్తున్నానయ్యా అన్నాడు. ఎటువంటి భాగ్యవశం అంటే ఏమిటి ఆ భాగ్యం అంటే, ధర్మాత్మానం సహానుగం అంటే ఆయన ఎంతో భాగ్యవశం చేత నేను నిన్ను చూస్తున్నాను అన్నాడు. ఆ నువ్వు ఎటువంటి వాడివి అనే విశేషణాలు ఇక్కడ మనకి ఈ పదాల్లో అందిస్తూ ఉన్నారు. ధర్మాత్మానం సహానుగం, ధర్మస్వరూపుడై ఉన్నాడు ఆయన. అలాగే సహానుగ, మొత్తం వాళ్ళ సోదరులతో అందరితో కూడా కూడి ఉన్నాడు ఆయన. ధర్మాత్మానం సహానుగం నిస్తీర్ణం దుష్కరం. దాట శక్యం కానిటువంటి, అన్యుడు ఎవడు చేయడానికి శక్యం కానిటువంటి ఎంతో కష్టాన్ని నువ్వు అనుభవించి వచ్చావు. ధర్మ నిచయం త్వాం విభో. అటువంటి నిన్ను నేను భాగ్యవశం చేత చూస్తూ ఉన్నాను. ఇక్కడ ధర్మ నిచయ అనే ఒక విశేషణం వేశారు. అంటే ధర్మ సమూహం అది. ధర్మరాజు ఎటువంటి వాడు అంటే ధర్మ సమూహమే ధర్మరాజు. ధర్మ నిచయ, ధర్మ నిచయం త్వాం ప్రభో దిష్ట్యా పశ్యామి. ధర్మ నిచయుడైనటువంటి ధర్మ సమూహుడైనటువంటి నిన్ను నేను ఎంతో భాగ్యవశం చేత చేస్తూ ఉన్నాను, నిన్ను చూస్తూ ఉన్నాను నేను. ఈ విధంగా చెప్పారు ఈయన. ఈ శ్లోకంతో ఈరోజు మనం ఈ వ్యాఖ్యానాన్ని ఇక్కడ నిలుపుకుని అనంతర శ్లోకంతో వైశంపాయన ఉవాచ అనే ఉపదేశంతో రేపటి రోజు మళ్ళీ ఈ శ్లోకంతో మనం ప్రారంభం చేసుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.